అన్యాయాలకు తమ ప్రభుత్వంలో చోటు ఉండదంటూ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఏ చిన్న తప్పు జరిగినా అధికారాన్ని దుర్వినియోగం చేసినా సహించమని సీఎం చంద్రబాబు పలు బహిరంగ సభల్లో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొంతమంది నేతలు దౌర్జన్యాలకు తెగబడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇక ఇలాంటి సంఘటనే తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఏకంగా ఎస్ఐతోనే టీడీపీ నేతగా చలామణి అవుతున్న రౌడీ షీటర్ గద్దె నాని అలియాస్ జ్ఞానేందర్ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు. గ్రామంలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు స్థావరంపై దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే స్థావరం నిర్వహిస్తున్న రౌడీ షీటర్ గద్దె నాని ఎస్ఐతో వాగ్వాదానికి దిగాడని స్థానికులు చెబుతున్నారు. అతనిపై చాలా కేసులున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు కేసు పెట్టి సీజ్ చేసిన కారును కోర్టు ఆదేశాలకు ముందే గద్దె నానికి అప్పగించేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని అంటున్నారు. అయితే ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు టీడీపీ ఇన్ఛార్జి బీవీఆర్ చౌదరి అనుచరుడని గ్రామస్తులు చెబుతున్నారు. చౌదరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమాలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టిన గద్దె నానిపై కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుందని ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వ హయాంలో సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయం జరుగుతుందని ప్రజలు బహిరంగంగానే తెలుపుతున్నారు. ఎవరైనా